హాయ్ ఫ్రెండ్స్, అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్ష. అన్నా చెల్లెళ్ళ అనుబంధాన్ని వర్ణించి గొప్ప పండుగ రాఖీ పండుగ. ఈ రోజు మాత్రమే అన్నా చెల్లెళ్ళ మధ్య ప్రేమ పొంగిపోయి రాఖీ కట్టడం కాదు. నిజమైన రాఖీ పండుగ అంటే ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ ఎన్ని కష్టాలొచ్చినా ఒకరినొకరు చెయ్యి వదలకుండా, కష్టం వచ్చినప్పుడు చెయ్యి పట్టుకొని నేనున్నాను నీకు అంటూ బ్రతకడమే నిజమైన అన్నా చెల్లెళ్ళ రాఖీ పండుగ. ఈ వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఆలస్యం ఎందుకు? అన్నా చెల్లెళ్ళ రాఖీ పండుగ గురించి చూసేయండి. రక్షాబంధన్ అని కూడా పిలువబడే రాఖీ సోదరులు మరియు సోదరీమణుల మధ్య బంధాన్ని జరుపుకునే సాంప్రదాయ హిందూ పండుగ. ఇది సాధారణంగా ఆగస్టులో వచ్చే హిందూ మాసం శ్రావణ పౌర్ణమి రోజు అనగా పూర్ణిమ నాడు గమనించబడుతుంది. భారతదేశం అంతటా మరియు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందూ సమాజాల మధ్య ఈ పండుగను విస్తృతంగా జరుపుకుంటారు. చారిత్రక మరియు పౌరాణిక ప్రాముఖ్యత. ద్రౌపది మరియు కృష్ణుడు ఒక ప్రసిద్ధ పురాణం మహాభారత ఇతిహాసానికి సంబంధించినది. ఇక్కడ పాండవుల భార్య అయిన ద్రౌపది యుద్ధంలో తన వేలికి గాయమైన తరువాత కృష్ణుడి మణికట్టు చుట్టూ గొడ్డ అంటే రాఖీగా మారింది. అలా కట్టింది. ప్రతిగా కృష్ణుడు ఆమెను రక్షిస్తానని వాగ్దానం చేశాడు. మరియు ఈ బంధం పండుగ యొక్క మూలంగా పరిగణించబడుతుంది. రాణి కర్ణావతి మరియు చక్రవర్తి హుమాయూన్ మరొక ప్రసిద్ధ కథ. చిత్తోర్ యొక్క రాణి కర్ణావతి ఆమె రాజ్యానికి ముప్పు ఏర్పడినప్పుడు మొఘల్ చక్రవర్తి హుమాయూన్ కు రాఖీని పంపింది. చక్రవర్తి బంధాన్ని గౌరవిస్తూ ముట్టడిని నిరోధించడానికి చాలా ఆలస్యంగా వచ్చినప్పటికీ ఆమెకు సహాయం చేశాడు. యమున మరియు యమ. మరొక పురాణం ప్రకారం యమునా నది దేవత తన సోదరుడు యమకు రాఖీ కట్టింది. అతనికి అమరత్వాన్ని ప్రసాదించింది. ఆమె ప్రేమ మరియు అంకిత భావంతో కదిలిన యమ తన సోదరి తన మణికట్టుకు రాఖీ కట్టిన ఏ సోదరుడైనా రక్షించబడతాడని మరియు దీర్ఘాయువుతో ఆశీర్వదించబడతాడని ప్రకటించాడు. ఆచారాలు తయారీ. రక్షాబంధన్ కోసం సన్నాహాలు చాలా రోజుల ముందుగానే ప్రారంభమవుతాయి. సోదరీమణులు రాఖీల కోసం షాపింగ్ చేస్తారు. వీటిని తరచుగా అందంగా అలంకరించిన దారాలు లేదా కంకణాలుగా ఉంటాయి. కొన్ని కుటుంబాలు ఈ సందర్భంగా ప్రత్యేక స్వీట్లను కూడా తయారు చేస్తారు. వేడుక ఎలా జరుగుతుందంటే, రక్షాబంధన్ రోజున సోదరీమణులు హారతి ఒక ఆచార ప్రార్థన. వారి సోదరుడి నుదిటిపై తిలకం ఒక గుర్తుగా వర్తింపజేస్తారు మరియు అతని శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేస్తూ అతని మణికట్టుపై రాఖీని కట్టారు. సోదరులు ప్రతిగా వారి సోదరీమణులకు బహుమతులు ఇస్తారు మరియు వారి జీవితాంతం వారిని కాపాడతారని వాగ్దానం చేస్తారు. తీపి మరియు దీవెనల మార్పిడి కర్మలో ముఖ్యమైన భాగం. కమ్యూనిటీల అంతటా వేడుక. పండుగ ప్రధానంగా జీవ సంబంధమైన తోబుట్టువుల మధ్య బంధంతో ముడిపడి ఉండగా, కొన్ని ప్రాంతాలలో ఇది బంధువులు, సన్నిహితులు మరియు రక్త సంబంధం లేకపోయినా ఒకరినొకరు సోదరులు మరియు సోదరులుగా భావించే వ్యక్తుల మధ్య కూడా రాఖీ పండుగ జరుపుకుంటారు. ఆధునిక ప్రాముఖ్యత. ప్రేమ మరియు రక్షణ యొక్క చిహ్నం. తోబుట్టువుల మధ్య ప్రేమ, సంరక్షణ మరియు పరస్పర గౌరవం యొక్క విలువలను ఈ పండుగ నొక్కి చెబుతుంది. ఇది కుటుంబాలు కలిసే రోజు మరియు దూరంగా నివసించే వారు కూడా కలవడానికి లేదా కనీసం ఫోను లేదా వీడియో కాల్ ద్వారా కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తారు. సాంస్కృతిక ఐక్యత. రక్షాబంధన్ భారతీయ సమాజంలో ఐక్యత మరియు సామరస్య భావాన్ని పెంపొందిస్తూ కులం, మతం మరియు జాతి సరిహద్దులను అధిగమించింది. కొన్ని సందర్భాల్లో మహిళలు తమ దేశ రక్షణకు కృతజ్ఞతగా సైనికుల మణికట్టుకు రాఖీలు కట్టారు. ప్రాంతీయ వైవిధ్యాలు. మహారాష్ట్ర రక్షాబంధన్ నరాలి పూర్ణిమతో సమానంగా ఉంటుంది. ఇది సముద్ర దేవుడు వరుణుడికి అంకితం చేయబడింది. మత్స్యకారులు కొత్త చేపల వేటకు బయలుదేరే ముందు భద్రత కోసం ప్రార్థిస్తూ సముద్రానికి కొబ్బరికాయలు సమర్పిస్తారు. పశ్చిమ బెంగాల్ మరియు ఒడిస్సా ఈ రోజున శ్రీకృష్ణుడు మరియు రాధకు అంకితం చేసిన జలన్ పూర్ణిమగా కూడా జరుపుకుంటారు. భక్తులు జులన్ యాత్రలో పాల్గొంటారు. ఇక్కడ పూలతో అలంకరించబడిన ఊయల ఏర్పాటు చేయబడింది. ఇది కృష్ణుడు మరియు రాధల మధ్య దైవిక ప్రేమను సూచిస్తుంది. రాజస్థాన్ లో సోదరి తన సోదరుడి మణికట్టుపై మాత్రమే కాకుండా అతని కోడలు కంకణంపై కూడా రాఖీ కట్టే పండుగను లుంబా రాఖీ అని పిలుస్తారు. సమకాలీన వేడుకలు అభివృద్ధి చెందుతున్న సంప్రదాయాలు. ఆధునిక కాలంలో పండుగ మారుతున్న సామాజిక గతిశీలతకు అనుగుణంగా మారింది. కుటుంబాలు మరింత అన్వాయుధంగా మారడం మరియు తోబుట్టువులు తరచుగా విడివిడిగా జీవిస్తున్నందున రక్షాబంధన్ మళ్ళీ కనెక్ట్ కావడం
కలవడానికి ఒక సందర్భంగా మారింది. ఈ రాఖీలు డిజిటల్ బహుమతులు మరియు ఆన్లైన్ వేడుకలు బాగా ప్రాచుర్యం పొందాయి. వాణిజ్యీకరణ పండుగ వ్యాపారీకరణకు కూడా చూసింది. మార్కెట్లో అనేక రకాల రాఖీలు అందుబాటులో ఉన్నాయి. సాధారణ థ్రెడ్ల నుండి విస్తృతమైన డిజైనర్ వాటి వరకు రిటైలర్లు మరియు ఆన్లైన్ల ప్లాట్ఫామ్ల ద్వారా గిఫ్ట్ హ్యాంపర్లు, స్వీట్లు మరియు ప్రత్యేక ఆఫర్లు సర్వసాధారణంగా మారాయి. గ్లోబల్ అబ్జర్వేషన్ డయాస్పోరా వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయ ప్రవాసులు రక్షాబంధన్ ను గొప్ప ఉత్సాహంతో జరుపుకుంటారు. ఇది సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడడానికి మరియు విదేశీ దేశాలలో కూడా కుటుంబ బంధాలను బలోపేతం చేయడానికి ఒక సాధనంగా మారింది. క్రాస్ కల్చరల్ అడాప్టేషన్ కొన్ని దేశాల్లో విభిన్న సాంస్కృతిక నేపథ్యాలు ప్రజలు పండుగను స్వీకరిస్తారు. ప్రేమ మరియు రక్షణ యొక్క సార్వత్రిక సందేశాన్ని గుర్తిస్తారు. రక్షాబంధన్ కేవలం ఒక ఆచారం కంటే ఎక్కువ. ఇది తోబుట్టువుల మధ్య శాశ్వతమైన బంధం మరియు ప్రేమ, సంరక్షణ మరియు రక్షణ యొక్క ధృవీకరణ యొక్క వేడుక. ఇది కుటుంబ సంబంధాలతో వచ్చే బాధ్యతలను మరియు ఈ బంధాలను గౌరవించడం యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది.